ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గణనామానికి స్తోత్రములు, మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారాగా మనకు కలిగేటువంటి ప్రయోజనాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. ద బెనిఫిట్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు 5 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము నా బలమై ఉన్నది అని చెప్పబడుతుంది. నిజంగా మనం గమనించినట్లయితే బలహీన పరిస్థితుల్లో, మరి పడిపోయిన పరిస్థితుల్లో అది మనకు బలాన్ని, నూతన ధైర్యాన్ని ఇస్తుందని మరి నెహెమ్యా గ్రంథంలో మనం చదవగలుగుతాం. అదేవిధంగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై గైడ్. దేవుని యొక్క వాక్యము నాకు మార్గాన్ని చూపుతుంది. కీర్తనకారుడు రచించిన కీర్తన 119వ కీర్తన 105వ చరణంలో మనం గమనించినట్లయితే మనకు మార్గాన్ని తెలియనప్పుడు మరి సరి అయినటువంటి మార్గం ఏంటో మనకు తెలియజేస్తుంది. తప్పుడు మార్గం నుండి మనల్ని కాపాడుతుంది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అది మనకు సరి అయినటువంటి దిశ నిర్దేశాలను అది మనకు చూపెడుతుంది. ఒక దిక్చూచిగా అది పనిచేస్తుంది అని కీర్తనకారులో మరి మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై పీస్. కీర్తనకారుడు రచించిన కీర్తన 119, 125 వచనంలో మనం గమనించినట్లయితే అది మనకు శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది, మనకు నెమ్మదిని ఇస్తుంది, భయాన్ని పోగొడుతుంది అని మనము కీర్తనలో మరి 119వ కీర్తనలో మనం చూడగలిగాం. అదేవిధంగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై జాయ్. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా కూడా మనం గమనించినట్లయితే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ జాయ్. ఇదిగో దేవుని యొక్క వాక్యం చదువుట ద్వారాగా మన జీవితంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము పొందుకునేటువంటి మరి అవకాశము దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనకు లభిస్తుంది. అదేవిధంగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై హోప్. దేవుని యొక్క వాక్యము ద్వారా నాకు నిరీక్షణ. దేవుని యొక్క వాక్యాన్ని మనకు చదువుతూ ఉంటే దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి ఇటు శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని పఠించడం ద్వారా మన జీవితంలో కూడా నిజమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఇటు ఆశీర్వాదాలు మనందరికీ దీవెనకరంగా ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన చదవబడిన నీ మాటలను బట్టి వందనాలు, స్తోత్రం. చెప్పబడిన విషయాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన నిజంగా నాయన ఇదిగో తండ్రి, దేవుని యొక్క వాక్యము మాకు బలాన్ని ఇస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆశ, దేవుడి మీద నమ్మకం, విశ్వాసము, నిరీక్షణ ఉండేటట్లు చూస్తుంది. కాబట్టి ఇది శ్రేష్టమైన వాక్యాన్ని అనుదినం పఠించడం ద్వారాగా అనేక రీతుల్లో మేము ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడిన వారంగా ఉంటాం. కాబట్టి అనుదినం పఠించి నీ దగ్గర నుండి ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు పొందినట్లు మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరిట ప్రార్థించాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.